నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. కొత్త తరహా జిత్తులతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ పేరిట కొత్తగా మోసాలకు పాల్పడుతున్నారు. పాన్ కార్డ్ ను సులువుగా డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఈమెయిల్స్ పంపిస్తున్నారు. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ కావడం ఖాయమంటోంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం. పాన్ 2.0 గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు ఈ కొత్త మోసానికి తెరతీయడం గమనించాలి. ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడంలో మీకు సహాయం చేయాలా? క్లైమ్ చేస్తూ మీకు సహాయం చేస్తామంటూ ఈమెయిల్ కి వచ్చే మెసేజ్లకు స్పందించద్దంటోంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అయితే అసలు ఈ పాన్ కార్డ్ స్కామ్లు ఎలా జరుగుతాయి, ఎలా మొదలవుతుంది, నకిలీ ఈమెయిల్ ను ఎలా గుర్తించాలి అనే విషయాలను తెలుసుకుందాం. నిజానికి ఈ స్కామ్ ఎంతో పగడ్బందీగా జరుగుతున్నాయి. ఈ పాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి అంటూ వచ్చిన ఈమెయిల్ తో స్కామ్ మొదలవుతుంది. కొత్తగా వచ్చిన పాన్ 2.0 ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. మీ పాన్ కార్డ్ డేటా జాగ్రత్తగా ఉంచుతామంటూ ఇందుకు తగిన డేటా మీరే రక్షించుకోవాలని క్యూఆర్ కోడ్ తో యూనిఫైడ్ పోర్టల్ లో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలంటూ చెబుతూ సైబర్ క్రిమినల్స్ కొత్త రకం మోసాలకు తెరతీస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి మెసేజ్ చేస్తున్నామంటూ తప్పుడు ఈమెయిల్స్ పంపిస్తారని, ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పీబీఐ తెలిపింది. ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడంలో మీకు సహాయం చేస్తామంటూ వచ్చే ఈమెయిల్స్ ఫేక్ అంటూ కూడా స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ఇలాంటి ఈమెయిల్స్ మీకు వచ్చి ఉంటే వాటిని క్లిక్ చేయొద్దని తెలిపింది. అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మాత్రమే ఈ పాన్ కార్డ్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఈమెయిల్స్ కు వచ్చిన లింక్స్ నమ్మి వాటిని ఓపెన్ చేయొద్దని చెప్పింది. ఈమెయిల్స్, కాల్స్, ఎంఎంఎస్ ఇలా ఏ విషయాలకి స్పందించొద్దని, ఆర్థిక వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవద్దని హెచ్చరించింది. ఒకవేళ అలాంటి ఈమెయిల్స్ వస్తే 1-2 సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని, అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి గుర్తించాలని తెలిపింది. ఆర్థిక విషయాలు, వ్యక్తిగత విషయాలు నమోదు చేయాల్సిన సందర్భాల్లో అధికారిక వెబ్సైట్లను ఆశ్రయించాలని సూచించింది.